ఓం హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమహం వాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాంజాడ్యాంధకారాపహం హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సముచితం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. శారదాం భుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకగరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాత్ ఫణితయః. ఓం పరబ్రహ్మణే నమః. ముందుగా ఒక మాట చెప్పి తర్వాత ఏమిటంటే సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఉపాసనా శ్లోకాలు ఉన్నాయి. ఆ ఉపాసనా శ్లోకాలు ఎవరు ఆ ఆసక్తితో ఉంటారో వాళ్ళకి ఉపాసనా శ్లోకం ఇస్తాను, వాళ్ళు గ్రహించవచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆ ఉపాసనా శ్లోకాన్ని తీసుకొని దాన్ని ఉపాసన చేసుకోవచ్చు. అట్లా అనమాట. అది ఉపాసనా శ్లోకాలు అంటే ఏమండి అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా అని అంటారు. చాలా ఉన్నాయి, అస్త్రాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి అందుకనే చెప్పాను, రాముడి దగ్గర 101 అస్త్రాలు ఉన్నాయా, కనీసం మన దగ్గర 10 అన్నా లేకపోతే ఇట్లా అస్త్రాలు. అది అనమాట. అది కాబట్టి అట్లా సౌందర్యలహరిలో చాలా మంది పెద్దవాళ్ళు చాలా మంది ఉపాసనా శ్లోకాలు ఉన్నాయి. అట్లే నాకు ఉపాసనా శ్లోకం ఉంది, మీరు గుర్తుపట్టండి అంతే. అది శుభం భయాత్. ఇవాళ పాఠం ఇందులో చాందోగ్యోపనిషత్తులో శాండిల్య విద్య చెప్పుకుంటున్నాము. ఈ శాండిల్య విద్యలో చెబుతున్న విశేషం సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మొత్తం కనబడుతున్న జరాచరాచర జగత్తు అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని మొట్టమొదటి హెడ్డింగ్ చెప్పేశాడు ఆయన. ఎవరు? శాండిల్య మహర్షి. చెప్పేసి ఇక వరుసగా దీనిలో శాంతం ఉపాసీత, శాంతముతో ఉపాసీత. ఉపాసీత అంటే ఉపాసించము. శాంతము అనే దానికి అర్థం కూడా చెప్పారు. రాగద్వేషాద రహితము. ఇది అది రాగద్వేషాదులు లేకుండా ఉంటేనే అప్పుడు మనకు శాంతము ఇది అర్థం. సహజంగా ఎందుకంటే రాగద్వేషాదులతోటే ఈ మనిషి ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి దానిలోనూ అన్నిటో రాగము ద్వేషం. రాగం అంటే ఒకరంటే ఇష్టము, ఇంకొకటి అంటే ఇష్టం లేకుండా. ఇట్లా వస్తువుల మీద ఉన్నది, మనుషుల మీద ఉన్నది, అట్లా అందరి మీద. ఇట్లా రాగద్వేషాదులతోటి ఉన్నటువంటి వాడు ఉన్నాడే వాడు శాంతాన్ని ఉపాసించలేడు, వాడి దగ్గర శాంతము ఉండదు అని చెప్పాడు. అలా ఉన్నటువంటి ఈ మనిషి ఉన్నాడు చూశారు, అతని యొక్క మనస్సు ఎట్లా ఉంటుందంటే శాంతం లేదు కదా. శాంతం లేదు కాబట్టి అటువంటి మనస్సు అంతా వికల్పంతో ఉంటుంది, వికలమై ఉంటుంది, వికల్పంతో ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటుంటాడు వాడు. వాడి జీవితం అంతా ఆలోచించుకొని చివరికి ఏ మనస్సుతోటైతే ఆలోచనలతోటి ఇటువంటి శాంతం లేకుండా రాగద్వేషాదులతో ఉన్నాడో అటువంటి వాడు మరలా జన్మ ఎట్లా తీసుకుంటాడంటే క్షీణమైనటువంటి అల్పమైనటువంటి జన్మ తీసుకుంటాడు. అది చెబుతున్నాడు ముఖ్యమైనది. అందుకని శాంతము అనేటువంటి దాని ముఖ్యమైనటువంటి. మనకు త్యాగరాజు గారు అన్న శాంతము లేక సౌఖ్యము లేదు. త్యాగరాజు గారు చెప్పారు సౌఖ్యం అంటే మోక్ష సుఖం అని అర్థం. అది కాబట్టి శాంతము ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ శాంత గుణం అనేది ఉండాలి, ఉంటేనే మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆ మనస్సుతోటి ఏదైతే ధ్యానం చేస్తున్నావో ఆ రూపాన్ని పొందుతాం. అనగా
చివరిదాకా ఓంకారం ధ్యానం చేస్తున్నాడు. అదే మనకు గీతలో కూడా వస్తుంది. ఓంకారం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడు చివరికి పరమాత్మలో లీనం అవుతాడనుక మోక్షాన్ని పొందుతాడు అని కూడా చెప్పాడు. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రధానము. ఆ మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. కాబట్టి మనస్సుతో ఈ విధంగా నీవు మంచి ఆలోచనతోటి శాంతంతో ఉంచుకో, మనస్సు శాంతంతో ఉండాలని చెబుతూ మనోమయ అనేటువంటి దానిలో సూత్రంలో ఈ మనస్సు బ్రహ్మస్వరూపము అని చెప్పారు. ఈ మనస్సు బ్రహ్మస్వరూపమయ్యా ఇదేనన్నారు. ఈ బ్రహ్మస్వరూపం అని చెప్పాడు కదా, మరి బ్రహ్మస్వరూపం ఏమిటండి అని ప్రశ్న వేసుకుంటే తర్వాత మనకి వచ్చినటువంటి ఈ మంత్రంలో చెబుతున్నాడు. ఈ మంత్రంలో ప్రాణ శరీరో భారూప ప్రాణ శరీర మొత్తం ఎన్ని చెబుతున్నాడు? 9 చెబుతున్నాడు ఇక్కడ. ప్రాణ శరీర భారూప సత్య సంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదమభ్యాత్త మొత్తం 9 చెబుతున్నాడు. ఈ 9 ఏమిటంటే సంక్షిప్తంగా వినడం ఒక్కొక్కటి. ప్రాణ శరీర అనేటువంటి మొట్టమొదటి ప్రాణ శరీర. ఈ ప్రాణ శరీర అనేటువంటిది ఏంటంటే శరీరం ఉన్నది మనకి స్థూల శరీరం కనబడుతున్నది. స్థూల శరీరం. ఈ స్థూల శరీరం అంటే మనకు 5 అడుగులు ఎత్తున్నాము, 5.5 6 అడుగులో ఉన్న ఎత్తు. ఇదంతా స్థూల శరీరం కనబడుతున్నటువంటి ఈ స్థూల శరీరం. ఇది మనకి దీనిలో జాగ్రత్తగా కనబడితే ఒక గిన్నె 3 గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ఒక సమానం ఒక గిన్నెలో దూర్చాం, ఒక గిన్నెలో దూర్చుకొని 3 గిన్నెల్ని ఒక చోట పెట్టేసి అక్కడ పెట్టేస్తే చివరికి కనబడి ఒక గిన్నె కనబడుతుంటుంది. దానిలో ఒక్కొక్క గిన్నె తీసుకుంటే 3 గిన్నెలు వస్తాయి. అంటే ఒక దానిలోనే కింద దానిలోనే మిగిలిన ఆ 2 కూడా పెట్టేసేసాం. అట్లనే మన శరీరం కూడా లోపల బయటికి స్థూల శరీరం కనబడుతుంది. ఆ లోపల ఏముంది? దీనిలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉన్నది. ఇట్లా ఈ విధంగా శరీరాలు ఒక శరీరంలో ఉన్నది. ఆ చివరి కారణ శరీరం ఉంది కదా, ఆ కారణ శరీరంలో ఒక పండు పెట్టామనుకోండి, ఒక గిన్నెలో పండు పెట్టాము. అక్కడ పెట్టిన తర్వాత ఎవడికి తెలియదు. అరే గిన్నెలో ఏముందో తెలుసానంటే నేను చూస్తే కదా తెలిసేది అంటాడు. ఆ చూస్తే అప్పుడు ఆ పండు ఉంది అంటాడు. ఇప్పుడు ఏంటి మన యొక్క శరీరం ఏమిటి? అయ్యా నీ శరీరంలో ఆత్మ వెలుగుతూ ఉన్నదయ్యా, ఆత్మను దర్శించుకో. ఆత్మను దర్శించుకోవాలంటే నీ 3 శరీరంలో స్థూల సూక్ష్మ కారణ. స్థూల సూక్ష్మ కారణ. ఈ స్థూల శరీరం దాటంగానే సూక్ష్మ శరీరం వస్తుంది. సూక్ష్మ శరీరం దాటంగానే కారణ శరీరం వస్తుంది. కారణ శరీరం దాటిన తురీయ శరీరం చివరి లాస్ట్ వస్తుంది. దానిలో ఉన్నది ఆత్మ వెలిగిపోతూ, ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఏం చేస్తున్నది అనమాట? ఈ 3 శరీరాలని ప్రకాశింపజేస్తున్నది. కారణ శరీరాన్ని, ఆ తర్వాత సూక్ష్మ శరీరాన్ని, ఆ తర్వాత స్థూల శరీరాన్ని. లోపల కూర్చొని ఉన్నాడు ఆయన. దాని కాంతి అనమాట. ఇప్పుడు మనకి ఉదాహరణకి బాగా కాంతివంతమైన ఒక లైట్ పెట్టాము. ఆ లైట్ పెట్టాము, దానికి ఒక పొరలుగా ఒక 3 రంగుల కాగితం పెట్టాము అనుకుందాం. ఎరుపు పసుపు ఇట్లా పెట్టామనుకో. ఇప్పుడు ఆ లైటింగ్ మనకు ఫోకస్ ఎట్లా కనపడుతుంది అంటే ఏదో 3 రంగుల్లో కనపడుతుంది. 3 రంగుల్లో కనపడుతుంటుంది. ఆ 3 కాగితాలు తీసేస్తే ఏం కనపడుతున్నది అంటే తెల్లగా లైట్ కనపడుతుంది. అనగా పరబ్రహ్మం కనపడుతుంది. అనగా ఏంటనమాట? ఈ 3 అడ్డం ఉన్నాయి కాబట్టి ఈ 3టిని దాటిపోతే అప్పుడు ఆ పరబ్రహ్మం తేజోమయమైనటువంటి ఆ పరబ్రహ్మం కనపడుతుంది. ఆ పరబ్రహ్మం నీలో ఉంది. ఆ పరబ్రహ్మం ఉండటం వల్లనే నీ ప్రకాశం చూసావు, నీ స్థూల శరీరం చూసావు. స్థూల శరీరం పనిచేస్తున్నదయ్యా, లోపల ఉండి ఆయన నడుపుతున్నాడు మొత్తం 3 శరీరాలని. స్థూల శరీరం అంటే తెలుసు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇంద్రియాలతో ఉన్నటువంటి శరీరం. ఏది అని? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, ఈ మనస్సు బుద్ధి అంతఃకరణ చేసి వీటితోటి ఏర్పడిన సూక్ష్మమైనటువంటి ఒక శరీరం.
అది దాటాం. అది దాటిన తర్వాత కారణ శరీరం వచ్చింది. ఈ కారణ శరీరం అంటే ఏమిటంటే త్రిగుణాత్మకమైనటువంటి శరీరం. 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు. అందుకని సత్వరజస్తమో, అందుకని 3 రంగులు చెప్పారు. ఈ 3 రంగులతోటి కాగితాలు అడ్డం పెట్టామనుకో దానికి, ఆ లైటింగ్ తెల్ల లైట్కి ఫోకస్ బాగా బయట ఏం కనపడుతుందని అంటే రంగులు రంగులు కనపడుతుంటాయి. ఈ రంగులు రంగులు కనపడుతున్నాయి అంటే ఏమిటి? అది జగత్తు అది అర్థం. కాబట్టి మనం ఎప్పుడు జగత్తును చూస్తున్నాం. ఈ జగత్తులో ఉన్నటువంటి రంగులు అన్నింటినీ చూస్తున్నాం, రకరకాలైనటువంటి వాటి. కాబట్టి నిజమైన స్వరూపమైన దాన్ని చూడాలి అనుకుంటే ఏం చేస్తావనంటే, నీవు ఆ త్రిగుణములను ఛేదించము, నిర్గుణుడవుగము. అప్పుడు అసలు తేజస్సు కనపడుతుంటుంది. అది అంత విశేషం. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ శరీరములో ఆ పరమాత్మ కూర్చొని ఉన్నాడు. ఆయన అది ఆ పరమాత్మ కూర్చున్నాడు కాబట్టి ఈ శరీరం నడుస్తున్నది. ఇది అదనమాట ఇది. కాబట్టి శరీరము, ఈ ప్రాణ శరీర స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అట్లనే సూక్ష్మ శరీరం, కారణ శరీరము, ఇట్లా 3 శరీరాలు ఉంటాయి అన్నమాట. ఈ శరీరాలు, ఈ సూక్ష్మ శరీరం ఇదంతా కూడా ఏంటంటే ఈ శరీరాలతోటి 3 శరీరాలతోటి ఉన్నది. ఇదంతా ఎవరు అని అంటే ఈశ్వర స్వరూపము, బ్రహ్మము. అది బ్రహ్మముని గురించి చెబుతున్నాడు అనమాట. ఆ బ్రహ్మం ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు బ్రహ్మం అని చెప్పటం. అది ప్రాణ శరీర, అది ఒకటి. తర్వాత భారూప, భా అంటే కాంతి అని అర్థం. భా అనేదానికి భాతి, భాత, భాంతి క్రియాపదం అనమాట. అది భా అంటే కాంతి. భారూప, భా అంటే కాంతి. ఇక్కడ విశేషం ఏంటో కాంతి రూపము అనగా ఒక చైతన్య స్వరూపము అని అర్థం. ఆ లోపల ఉన్న బ్రహ్మము చైతన్య స్వరూపము, అది ఒకటి. తర్వాత ఇంకోటి సత్య సంకల్ప. సంకల్పాలు ఎప్పుడు సత్యమైనవే. ఒక సంకల్పం చేశాడనితే అది సత్యం, ఇంకా దానికి తిరుగులేదు. ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళాలి అని ఒక సత్య సంకల్పం చేసేసాడు, అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ధీరుడుకున్నటువంటి లక్షణం, సత్య సంకల్ప. అది బ్రహ్మస్వరూపమైనటువంటిది ఒకటి. ఈ లక్షణాలు, సంకల్పాలు ఎప్పుడు సత్యమే. మన సంకల్పాలు అన్ని కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరను ఏవైతే ఉన్నాయో ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఇస్తాడు, అన్ని నెరవేరుస్తుంటాయి. కాబట్టి సత్య సంకల్పాలు ఉంటుంది ఈ బ్రహ్మమునకు. ఆకాశాత్మ ఇంకొకటి. ఇక్కడ ఆకాశాత్మ, ఆత్మ అనే దానికి అర్థాలు నానార్థాలు ఉన్నాయి. ఆత్మ అనే దానికి అర్థాలు ఏంటంటే మనస్సు, బుద్ధి, శరీరము, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆత్మ అనే దానికి. ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే ఆత్మ అనే దానికి శరీరము అని అర్థం చేసుకోవాలి. ఆకాశమే శరీరం ఎవరికి? ఆ బ్రహ్మమునకు శరీరం అనమాట. ఇది ఆకాశం మనం పైన చూస్తున్నాం, శూన్యం ఇదంతా, అది ఆయన యొక్క శరీరము, ఆకాశాత్మ. అది తర్వాత సర్వకర్మ, సమస్త కర్మలు అనగా సమస్త కర్మలు ఆయనకే చెందుతూ ఉంటుంటాయి. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఆయనకే వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఇది ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అన్నాడు. అలానే కర్మలన్నీ కూడా ఏం చెబుతున్నాడు అనమాట, నీవు కర్మలు చేసే అధికారం ఉన్నది, అంతేగాని కర్మ ఫలితాల యొక్క లేదు అని చెప్పాడు. అలానే మనం చేసే కర్మల యొక్క ఫలితాలు కూడా అన్ని దానికి సంబంధించిన అన్ని ఆ బ్రహ్మమునకే చెందుతుంటాయి. సర్వకర్మలు ఆయనకే, అర్థం. సర్వకర్మలు బ్రహ్మమునకే. సర్వకామ, సమస్తమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకే చెందుతాయి. అన్ని సమస్తమైన కోరికలు ఆ బ్రహ్మమునకే ఏ కోరిక అయితే నెరవేరిందో అదంతా బ్రహ్మమునకే వెళుతుంటుంది. సర్వగంధ, సమస్తమైన వాసనలకు ఆయనే చెందుతుంటాడు.
గంధ అనే దానికి విశేషం, మనకి వివరణ వస్తుంది తర్వాత. గంధ అంటే పుణ్యో గంధ, మనకి ఎక్కడ వస్తుందనమాట, గీతలో వస్తాయి. గీతలో వచ్చినాయి ఇవాళ వస్తాయి ఎక్కువ, పక్కనే గీత ఉంచుకోండి సరిపోతుంది. అలానే సర్వరస, సమస్త రుచులు ఆయనకే చెందుతాయి. సమస్తమైన రుచులు, రసాలు అన్ని. ఇక సమస్తమైన రుచులు ఇవన్నీ సర్వ గంధగా సర్వరస, సర్వ రుచులు అని చెప్పాడు ఆయన. ఇది మనకి ఇక్కడ వివరంలో వస్తుంది. సర్వమిదభ్యాత్త, సర్వం ఇదభ్యాత్త. అభ్యాత్త అంటే సర్వవ్యాపకం, సమస్తము ఆ బ్రహ్మము నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక ఉదాహరణగా దీనికి ఒకటి మరలా చూడండి, ప్రాణ శరీర. ఇప్పుడు ఈ పేరాలో ఒక్కొక్కటి ఉన్నది గుర్తుపెట్టుకోవచ్చు మనకి. ప్రాణాలు, ప్రాణమనగా అది ఒకటి, ప్రాణమనగా తెలుసుకునే శక్తి, ఆ శక్తిని గురించి చెబుతున్నాడు. సూక్ష్మ తత్వము. ఏది క్రియాశక్తియో అదే నిశ్చయముగా విజ్ఞాన శక్తి, ఏది విజ్ఞానమో అదే ప్రాణము అని శృతి చెప్తున్నది. క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఎక్కడొచ్చింది? లలితలో వచ్చింది కదా. అది ఇప్పుడు అక్కడ కనెక్ట్ అవుతుంది, ఆ నామం ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ క్రియాశక్తులు, విజ్ఞాన శక్తులు ఇదంతా కూడా ఏంటంటే ఈ శరీరానికి ఉన్న ప్రాణమయమైనటువంటి ఈ శరీరము అని చెబుతూ దీనిలో దానికి మనకు విజ్ఞాన శక్తి అనేటువంటి పదాన్ని ఇచ్చాడు. విజ్ఞానము అనేటువంటి దానికి అర్థం ఏమిటి? జ్ఞానము అనే దానికి అర్థం ఏమిటి? విజ్ఞానము అనే దానికి అర్థం ఏమిటి? జ్ఞానం అనేటువంటిదేమో టెక్స్ట్, విజ్ఞానం అనేటువంటిది ఆ జ్ఞానాన్ని అనుభవించి చెప్పేసిన దాన్ని విజ్ఞానము అంటారు. మామిడి పండు తీయగా ఉండును అని ఒక స్టేట్మెంట్ ఉంది, అది ఒక జ్ఞానం ఒకటి. ఇప్పుడు అది నిజంగా వాడు అనుభవించి అప్పుడు చెబుతాడు, ఆ మామిడి పండు తీయగా ఉంటుందండి అన్నాడు, అప్పుడు అది విజ్ఞానం అవుతుంది. ఇప్పుడు యోగము ఉంది, టెక్స్ట్ లో అన్ని సూత్రాలు రాసి ఉన్నాయి, ఇదంతా యోగ జ్ఞానము. అది అనుభవించి చెబుతున్నాడు, ఇట్లా ఉంటుందండి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది విజ్ఞానము. అది అర్థం. జ్ఞానానికి విజ్ఞానానికి తేడాది. కాబట్టి ఆ విజ్ఞాన శక్తి, ఏది క్రియాశక్తియో అదే నిశ్చయంగా విజ్ఞాన శక్తి, ఏది విజ్ఞానమో అదే ప్రాణము, అది చెబుతున్నాడు. ఆ ఏది విజ్ఞానం, మనం అనుభవించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ప్రాణము అని శృతి ఈ విధంగా చెబుతున్నది. అదే జీవరూపుడైన బ్రహ్మకు శరీరము. బ్రహ్మకు శరీరము అనుభవిస్తూ ఉన్నాడు కదా ఆయన. ఏది విజ్ఞానమో అదే ప్రాణమని, ఏది తెలిసిందో, ఏదైతే విజ్ఞానమో అదే ప్రాణము. ఎవరికి? ఈ జీవరూపుడైన బ్రహ్మమునకు, అనగా జీవునకు అని చెప్తున్నాడు. జీవునకు ప్రాణము అని చెబుతూ తర్వాత ఇది ఒకటి చెప్పి రెండోది చెబుతున్నాడు. ఆ తర్వాత తర్వాత 5వ లైన్లోనే భా అనేటువంటి భారూప అనే దానికి, భా అనగా జ్ఞానము, ఎరుక. ఎరుక అనేటువంటి శబ్దానికి తెలుగు అచ్చ తెలుగు పదం ఇది, ఎరుక అనేది. ఎరుక అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. అది ఎరుక అంటే. భా అనగా ఎరుక అంటే జ్ఞాన రూపంలో ఉండే దీప్తియే రూపముగా కలదు బ్రహ్మము. అది జ్ఞాన రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. భా ప్రకాశిస్తుంటుంది, అతనిలో జ్ఞానం ప్రకాశిస్తున్నదండి అని అంటాం. అంటే ఏమిటనమాట? ఈ బ్రహ్మము ఆయనలో కాంతి రూపంలో ప్రకాశిస్తున్నది అని అని చెబుతున్నాం. అనగా ఏమిటిది కాంతి రూపంలో ప్రకాశిస్తున్నది? ఎరుక. ఎరుక అంటే జ్ఞానము. జ్ఞానము ఆయనలో ప్రకాశిస్తూ ఉన్నది, అది ఒక లక్షణం. ఈ బ్రహ్మము ఉన్నది ఆయనలో అని చెప్పడానికి ఈ బ్రహ్మానికి లక్షణాలు చెబుతున్నారు. అది కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఈ బ్రహ్మానికి ఒకటి అని చెప్పాడు. తర్వాత సత్య సంకల్ప, మూడోది సత్య సంకల్ప. ఆ తర్వాత ఈశ్వరుని సంకల్పము వ్యర్థం ఒకటి లేనే లేదని అర్థము. సత్య సంకల్ప, నీవు సత్య సంకల్పం చేస్తే అది వ్యర్థం కాదు.
అందుకని హనుమ ఏం చేశాడు? సత్య సంకల్పం చేశాడు, వ్యర్థం కాలేదు. చివరికి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఇది అర్థం అనమాట, ఉదాహరణకు అనమాట. అంటే ఏంటంటే ఈ సంకల్పములు సత్య సంకల్పాలు చేసుకోవటం అనేటువంటిది అది ఈశ్వర యొక్క స్వరూపం అండి. ఉదాహరణకి ఉపనిషత్తులు విందాము అని అనుకున్నారు మీరు, ఒక 20 మంది అమెరికా వాళ్ళు విందామని అనుకున్నారు, కనపడ్డారు. సరే, ఓ 2-3 రోజులు విన్నారు, జారుకున్నారు, ఓ 10 మంది జారుకున్నారు. చివరికి మిగిలింది ఓ 10 మంది మిగిలారు. అనగా ఆ 20 మందిలో 10 మంది సత్య సంకల్పములు లేని వాళ్ళు, అది అర్థం. అనగా ఈశ్వరుని యొక్క సంకల్పం వాళ్ళకి లేదు. ఈశ్వరుని యొక్క సంకల్పమే గనక అయి ఉంటే అది వ్యర్థం కాదు, ఇది అర్థం. కొంతమంది సులభంగా చాలా సులభంగా నాకెక్కడ తీరుతుందిలే ఈ గంట సేపు వినటానికి, విన్నానే అనుకో, ప్రమోషన్ వస్తుందా? ఏమి రాదు. ఇట్లా ప్రశ్నలు వేసుకొని ఏం చేస్తాడు? మొట్టమొదట వస్తున్నాను అంటాడు, తర్వాత సంకల్పాన్ని వికల్పం చేసేస్తాడు. అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేదు, అదే ఒకటి. కాబట్టి సత్య సంకల్పం చేస్తే అది ఈశ్వర అనుగ్రహమే. వాడు సత్య సంకల్పం చేయలేదు, అసత్య సంకల్పం చేశాడు. అది కొంతమంది ఏం చేస్తారనంటే వచ్చేది ఏముంది, నష్టమే ఉంది, గంటసేపు కూర్చొని విందాము, ఏముంది అంత నష్టం, తీరిగ్గా ఉన్నాం కదా విందాం, ఇట్లా అనుకుంటారే, అది అసత్య సంకల్పాలు. తీరిగ్గా ఉన్నాం కదా కాసేపు కూర్చొని పోదాంలే, వచ్చే నష్టమే ఉంది ఇప్పుడు అని అనుకుంటారు. రేపు మాత్రం ఇది పట్టించుకోడు, అక్కడ విని అక్కడనే వదిలేసేసుకొని ఇంకే సంగతులు వాళ్ళు. అది వీళ్ళందరూ అసత్య సంకల్పం, సత్య సంకల్పాలు లేవు. అనగా బ్రహ్మము వాళ్ళకి ఇచ్చినటువంటి అనుగ్రహం లేదు, అది అర్థం. అదనమాట. కాబట్టి ఎప్పుడైనా సత్య సంకల్పాలు ఉండాలి అని చెబుతున్నాడు. సత్య సంకల్పం అట్లా ఉంటే అవి వ్యర్థం కావు, అనగా మిథ్యాఫలాలు కావు అని ఈ విధంగా చెబుతున్నాడు. చెబుతూ తర్వాత ఆకాశాత్మకి ఆకాశము అంటే స్వరూపం కలదు బ్రహ్మ. ఆకాశం అనేటువంటి దానికి కొలత ఏమన్నా ఉందా? అది ఏదో మనకు సైన్స్ అంతా ఏం చెబుతున్నదంటే సూర్యుడి యొక్క కొలత, చంద్రుడి యొక్క కొలత, ఆ నక్షత్రాలు అంత దూరము, ఈ నక్షత్రాలు ఇంత దూరము, ఇవన్నీ మాత్రం సైన్స్ చెప్పగలుగుతుంది. ఏదో వాళ్ళ అంచనా వేసుకొని ఏదో చెబుతున్నారు. ఆకాశాన్ని చెప్పమని చూద్దాం. ఆకాశానికి కొలత చెప్పండి, పరిధి చెప్పండి చూద్దాం, ఈ సైంటిస్టులు అందరు కూడా. ఇది అందుకని ఇక్కడ విశేషంగా చెబుతున్నాడు. ఆకాశమే బ్రహ్మస్వరూపము, సర్వమును వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే పైకి చూసి అదుగో ఆకాశం అని అంటారు, అదుగో ఆకాశం అంటారు. కాదయ్యా, అది ఆకాశం సరే, అది బాగానే ఉంది సరే, నువ్వు ఉన్నావే, నీకు నాకు మధ్యలో ఖాళీ ఉంది కదా, ఇద్దరు నిలబడ్డారు, ఈ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ కూడా ఆకాశమేనయ్యా అని చెప్పామనుకో, అదెట్టవుతుంది అంటాడు. అదే తెలియలే వీడికి. సమస్తము ఆకాశమే, ఈ ఆకాశంలోనే సమస్తమైనటువంటి ఈ మండలాలు ఉన్నాయే, గోళాలు, బ్రహ్మాండాలు అన్నీ తిరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? మనం ఇక్కడ నిలబడ్డాం అనుకోండి, మన చుట్టూ ఆకాశం ఉంది, అంత శూన్యం ఉంది. భూమండలం మీద ఒకసారి మనోరూపంతో ఆలోచించుకోండి. భూమి గుండ్రంగా ఉన్నది, పంచి మీద మనం నిలబడ్డాము. ఈ భూమి ఎక్కడుందయ్యా? ఆకాశంలో ఉంది. ఆకాశం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆకాశంలో ఉంది. మనం ఆ భూమి మీద నిలబడ్డాం. మన చుట్టూ ఏముంది? మనం దేనిలో ఉన్నామంటే ఆకాశం. అయితే నిలబడాలి కాబట్టి ఒక ఆధారం ఉండాలి కాబట్టి భూమి మీద నిలబడ్డాం, ఆధారం. అయితే ఆకాశము, ఇది అర్థం. ఆకాశం అంటే పూర్తిగా అంత శూన్యము, ఇది అర్థం అన్నమాట. అది ఆకాశం అంటే స్వరూపం కలిపి బ్రహ్మ, ఇదంతా సర్వత్ర. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. మన చుట్టూ ఉన్నదంతా కూడా బ్రహ్మస్వరూపమే, మనమే ఒక బ్రహ్మస్వరూపము అని చెబుతున్నాడు శాండిల్య మహర్షి. అని చెబుతూ ఇంకా విశేషం చెబుతున్నాడు. ఇంకా దీనిలో ఈ జగత్తు 5వ పాయింట్, సర్వకర్మ.
సమస్త కర్మలు. ఈ జగత్తు అంతా నిర్మించింది ఈశ్వరుడే. ఈ జగత్తంతయు ఆయన కర్మయే. ఈ జగత్తును నిర్మించిందే ఆయన. సృష్టి స్థితి లయలు అన్నా. సృష్టి ఎవరిది? ఆయనదే కదా. సృష్టి ఆయనదే. ఆయన నిర్మించాడు. ఆయన కర్మ ఇదంతా. ఆయన ఒక కర్మ చేశాడు. ఏమిటో కర్మ, పని, డ్యూటీ అంటే ఈ జగత్తును సృష్టించటము. ఈ జగత్తును సృష్టించాడు. ఎందుకంటే ఆయనయే సర్వము నిర్మించిన వాడు అని శృతి చెబుతూ ఉన్నది. కాబట్టి దోషములు లేని సకల కామములు గలది బ్రహ్మము. ఇక 6వ పాయింట్లో సర్వకామన. బ్రహ్మము అనేటువంటి దానికి ఏమిటంటే నీకు దోషాలు ఏం లేకుండా కామనలు ఉన్నాయండి, కోరికలు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాను. కోరికలు అందరికీ ఉంటాయి. కోరికలు అందరికీ ఉంటాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే కోరికలు సర్వకామన, దోషములు లేని సకల కామనలు ఉంటే నీలో బ్రహ్మము. బ్రహ్మం యొక్క లక్షణం అది. బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఏ దోషాలు లేనటువంటి కామనలు, కోరికలు. కోరిక అందరికీ ఉంటుంది. దోషము లేని కోరిక ఉండాలి. దోషము లేకుండా ఉండాలి ఆ కోరిక. ఆ కోరిక అనేటువంటిది నీకు లభించాలి. ఆ లభించాలంటే ఏం చేయాలి? ఏదో కష్టపడి ఏదో సంపాదించుకుంటావు, వస్తుంది, సరే దాని ప్రకారంగా వస్తుంది. అసలు దోషంతో అయినా సరే నేను సంపాదించాలి ఆ కోరికని. ఇక దీనికి చెప్పాల్సిన పని లేదు. ఒక కోరిక ఉంది వాడికి, ఆ కోరిక నెరవేరాలి. ఆ నెరవేరాలంటే ఏమిటి? ఒక దోషం చేయాలి. దోషం అంటే తప్పు. ఆ తప్పు చేశాడు అంటే ఏదో దొంగతనం చేశాడు, ఏవో తెచ్చుకున్నాడు, శుభ్రంగా అనుభవించాడు. కోరికని అనుభవించేసేసాడు వాడు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే కోరికలు వాడికి ఎన్ని కోరికలు ఉన్నాయో చెప్పలేం. ఆ కోరికలు ఏమిటనమాట? రకరకాల కోరికలు. స్త్రీ వ్యామోహం. మనకు ఉదాహరణకి రావణాసురుడే ఉన్నాడు. వాడు దోషాలతోటి ఉన్న కోరికలు. వాడి దోషాలు ఏమిటి? ఎంతసేపు కాజేసుకొని వద్దాం. తనే చెప్పాడు, మాకు ధర్మం ఉందండి. ఏమిటంటే ధర్మము ఎక్కడ మా ఇష్టం. కాజేసుకొని పోవటం కూడా, హరించుకొని పోవటం, దొంగతనం చేయటం కూడా ఆడవాళ్ళని మాకు ధర్మమేనండి అని అంటాడు సీతాదేవి. చూసుకోండి ఎంత తప్పు మాట్లాడుతున్నాడు. అది ఇది అనమాట ఉదాహరణ. ఇలా ఉండవు బ్రహ్మం యొక్క లక్షణాలు. వాటిలో బ్రహ్మం ఉన్నాడంటే సర్వకామలు, దోషము లేని కామనలు ఉంటాయి. అది బ్రహ్మం యొక్క లక్షణం. వాళ్ళలో బ్రహ్మం ప్రకాశిస్తున్నాడు అని అంటే ఇది అర్థం. ఇవన్నీ ఏంటి? బ్రహ్మం ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళ లక్షణాలు చెబుతున్నాడు అన్నమాట అని చెప్పి సర్వకామ. తర్వాత సర్వగంధ. సర్వగంధ సమస్తమైనటువంటి గంధములు, వాసనలు. వాసన అనేటప్పటికల్లా మనకు ఏం వస్తుందంటే ఈ పూల వాసనలు ఇట్లా సహజంగా వస్తుంటాయి, కానీ గుర్తుపడుతుంటాం ఇట్లా. దీనికి ఏమిటంటే సుఖకరములైన గంధాలు. గంధములు అంటే వాసనలు. ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. ఇవన్నీ కూడా అయితే వాసనకి ప్రధానంగా భూమి, గంధవతి పృథ్వీ. మనకి ఇందులో తర్కంలో వచ్చింది. గంధవతి పృథ్వీ అంటే వాసన రూపము కలిగినటువంటిది భూమి అని అర్థం అనమాట. ఈ భూమి నుంచి అనేకమైనటువంటి పదార్థాలు, వస్తువులు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా వాసనలు ఉంటుంటాయి. ఎండాకాలం మామిడిపండు రాగానే బాగా మంచి మామిడిపండు ఉంది, వాడు వాసన చూస్తుంటాడు కొనుక్కుంటాడు. మంచి వాసన వస్తుంది, కొనుక్కోవచ్చు. ఏంటది? ఆ మామిడిపండు వాసన ద్వారా ఇది బాగా పనికి వస్తుంది. అర్థం కాదు అట్లా. ఈ విధంగా చూసుకుంటే వాసనలు ఎన్ని వాసనలు ఉన్నాయి, రకరకాల వాసనలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పవిత్రమైనటువంటి భూమి నుంచి వస్తున్నది. ఇది చెబుతూ ఇక్కడ ఈ వాసనల గురించి పృథివీ యందలి పవిత్రమగు గంధము నేనే అని ఎక్కడ చెప్పాడు? గీతలో చెప్పాడు. పుణ్యో గంధ ఇక్కడ చెప్పాడు. ఈ భూమిలో వాసన ఉన్నది. ఆ భూమిలో వాసన ఉన్నది పవిత్రమైన వాసన, అది నేను అని చెబుతున్నాను. అందుకనే పవిత్రమైనటువంటి అవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. మనకి ఎన్ని ఉన్నాయి పవిత్రమైనటువంటి వాసనలతోటి. వాసనలు అనేకమైన. అవన్నీ మూలం ఎక్కడి నుంచి వస్తున్నది? భూమి.
ఈ పవిత్రమైన వాసనలు రావటానికి మూలం ఏది? భూమి. అదనమాట. అందుకని పృథివీ యందలి పవిత్ర గంధాన్ని నేనేను అని చెబుతున్నాడు. అట్లా ఇంకా చెబుతున్నారు, పుణ్యరసములు కూడా బ్రహ్మమే అని తెలుసుకో. పుణ్య రసములు తెలియాలి. ఏలైనా అపవిత్రముల గంధములను రసములను గ్రహించడం పాపంతో సంబంధం హేతు అని శృతి చెబుతూ ఉన్నది. పవిత్రమగు రసాలను కూడా నేనేను, అపవిత్రమగు గంధాలను రసములు. అపవిత్రమైనటువంటి గంధాలు ఉంటాయి, అది కూడా నాదే. ఎక్కడైతే గంధం అయితే ఉంటుందో ఆ గంధం అంతా నాదేను. అది పవిత్రం కానీ అపవిత్రం కానీ ఇది మొత్తం నావేను. ఇవన్నీ ఎలా చెబుతున్నది ఇది అంటే ఘ్రాణేంద్రియం మనకి చెబుతూ ఉన్నది. ఈ ఘ్రాణేంద్రియం చెబుతున్నది అంటే ఏమిటి? బ్రహ్మము వలన చెప్పగలుగుతూ ఉన్నది అని ఈ విధంగా చెబుతున్నాడు అని ఇంకా చెబుతూ దీనిలో తర్వాత ఇంకా విశేషంగా దీనిలో మరి వ్యాపకము అని చెబుతున్నాడు కదా. చివరిన ఏం చెబుతున్నాడంటే సర్వం ఇదం అభ్యాత్తః, సర్వం ఇదం అభ్యాత్తః, సర్వము ఇదంతా కూడా వ్యాపించి ఉన్నది. ఈ జగత్తు అంతయు ఈ విధంగా బ్రహ్మముచే వ్యాప్తమై ఉన్నది. ఈ బ్రహ్మము ఈ విధంగా సమస్తము వ్యాప్తి అయి ఉన్నది. సమస్తం అంటే అందరిలోనూ ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది బ్రహ్మము అని ఈ బ్రహ్మము యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు శాండిల్య మహర్షి. ఇది శాండిల్య మహర్షి చెబుతున్నటువంటి తాను అనుభవించి విజ్ఞాన పరంగా, అందుకనే విజ్ఞానం అనే పదం వేశాడు. శాండిల్య మహర్షి ఆయన అనుభవించి ఉపాసన చేసి, అనుభవించి ఉపాసన చేసి, శాండిల్య మహర్షి ఉపాసన చేసి చెబుతున్నాడు. అందువల్ల విజ్ఞానం అనే పదం వేశాడు. ఇది బ్రహ్మము, సర్వత్రా బ్రహ్మం ఈ విధంగా ఉంటాడు. ఆ బ్రహ్మం మనలో ఉన్నాడు, మనలో ఉన్నటువంటి బ్రహ్మానికి ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు. దీనికి ఈ సందర్భంలో మనకు గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు దీంట్లో అనమాట. దీనిలో మొట్టమొదట ఏ మనస్సుతోటైతే వాడు చివరి దాకా ఉన్నాడో వాడు అది పొందుతూ ఉంటుంటాడు అని మొట్టమొదట మనం చెప్పుకున్నాం. మనస్సు వాడు ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే చివరి దాకా కూడా అలా ఉంటుంది. ఏమిటంటే గీతలో 8:6, గీతలో 8:6 ఓపెన్ చేస్తే తెలుస్తుంది. దానిలో ఏం చెప్తున్నాడు? ఎం వాపి స్వరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యస్య. ఎం వాపి స్మరన్, ఏ వాటిని స్మరన్ తలచుతూ ఉన్నాడో, ఆలోచనతో ఉంటాడో వాడు ఈ శరీరం వదిలేటప్పుడు తమేవైతి, ఆయా రూపాలనే పొందుతాడు. అంటే చెప్తున్నాడు ఏంటంటే నువ్వు ఏ ఏ భావాలతో ఉంటావో ఆ భావాలు కలిగినటువంటి ఆ శరీరాలకే వెళ్ళిపోతావు. అవి ఏమిటనమాట? ఈ జంతువులకు సంబంధించినటువంటివి ఏమిటవి? వాటికి క్రౌర్యాలు, క్రోరాలు రకరకాలు ఉంటాయి. వాటితో నిండిపోయినావా దానిలోకి వెళ్ళిపోతావు. అట్లా ఈ విధంగా లేదు, శాంత గుణంతో వెళ్ళిపోతావా మరలా మానవ జన్మలో ఉత్తమ జన్మతో వస్తావు. ఇట్లా రకరకాలు అనమాట అని మనకు చెప్పాడు. కాబట్టి హే అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. కాబట్టి నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఎల్లప్పుడు కూడా నన్ను భావించుకుంటూ నువ్వు యుద్ధం చేయి. ఆ యుద్ధం చేసేస్తే నీకు పాపం అంటదు, పైగా నన్ను పొందుతావు. అందుకని పరమాత్మని ధ్యానం చేసుకుంటూ కర్మ చెయ్యము అని అర్థం. అది చివరికి పరమాత్మని ధ్యానం చేసుకుంటూ కర్మ చేయము అని చెబుతున్నాడు. అట్లనే 7:9లో పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసో. పుణ్యోగంధ భూమి, పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసో అని కూడా అక్కడ చెప్పాడు. పుణ్యోగంధ అంటే ఈ భూమి వాసన కలిగినట్టు గంధవతి పృథివీ అనేటువంటి విషయం దానిలో అక్కడ చెప్పాడు. ఇంకొక విశేషం కూడా కామనలు అని చెప్పాడు. ఈ కామలు దోషం లేకుండా ఉన్న కామనలు అని చెప్పాడు. కోరిక దోషం లేని కోరిక ఉండాలి అని చెబుతాడు. దానికి ఏం చెబుతున్నాడు దీనిలో గీతలు కూడా 7:11లో ఏం చెబుతున్నాడంటే ధర్మావిరుద్ధో, ధర్మమునకు
విరుద్ధమైనటువంటి భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధమైనటువంటి కామములు ఉంటే ఉన్నాయే అవి అవి కావు. ఎట్లా ఉండాలంటే ధర్మానికి ఎలా ఉండాలి అని అంటే అవిరుద్ధం, ధర్మానికి ఏదైతే విరుద్ధం కాకుండా ఉండాలి, అది అర్థం. ఈ కామాలు కోరికలు అది అంటే ధర్మ సంయుతమై ధర్మ సమ్మతమై ఉండాలి కోరిక. నీ కోరిక అనేటువంటి ధర్మ సమ్మతమై ఉండాలి. అటువంటి కోరికలు అని చెప్పాడు. అది ఈ కోరికల్లో రకరకాలు ఉంటాయి. ఏమిటంటే దీనిలో కోరికల్లో శుభకాములు సర్వశుభరాస ఈ రకరకాలైనట్టు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా ఈ విధంగా అనమాట. ఇట్లా దీనిలో చెబుతున్నాడు. చెబుతూ దీనిలో చివరికి ఇంకొక విశేషం, శాంత అన్నాడు కదా, శాంతంగా ఉండాలి అని అన్నాడు. ఏమిటి, నువ్వు ఎల్లప్పుడూ శాంతంగా ఉండాలి అని అన్నాడు. శాంతుడవై ఉండు, రాగద్వేషాలు లేకుండా, కోపాలు లేకుండా శాంతుడవై ఉండు అని చెప్పాడు. దీనికి అని చెప్పగానే మనకేం గుర్తుకొస్తుందనంటే ఆ బ్రహ్మస్వరూపం సగుణ బ్రహ్మం గుర్తుకొస్తాడు. శాంతంగా ఉన్న సగుణ బ్రహ్మం శాంతాకారం ప్రారంభంలోనే ఉంది. ఆకారం చూస్తుంటే శాంతాకారం అనగా ఎటువంటి కామ క్రోధ లోభ ఇటువంటి రాగద్వేషాదులు లేకుండా ఉన్నటువంటి పరమ శాంతమైనటువంటి ఆకారము. అది మనం చెబుతుంటాం కదా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. గగన సదృశం, గగన అంటే ఆకాశం, ఆకాశంతో సమానం అండి నీవు అనగా ఆకాశం ఏమిటయ్యా చూస్తుంటే ఏముంది. అందుకని ఇక్కడ చెప్పాడు కదా ఆకాశాత్మ అని చెప్పాడు. అది ఆకాశమే శరీరము బ్రహ్మమునకు అన్నాడు. ఈ విధంగా చూస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఆకాశాన్ని చూసామనుకో మనం బ్రహ్మాన్ని చూసాం, ఆకాశో బ్రహ్మ అంటాం. అట్లా ఆ విధంగా ఈ బ్రహ్మములు మొత్తం సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టుగానే మొత్తం ఆదిత్యో బ్రహ్మ అన్నాడు. అట్లా ఈ విధంగా ఇవన్నీ సమస్తము అన్ని బ్రహ్మస్వరూపములే, అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. అది ఈ విధంగా చెబుతూ మన శాండిల్య మహర్షి గారు ఇక్కడ 9 విశేషాలు చెప్పారు బ్రహ్మమునకు. ఆ బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నది, అటువంటి బ్రహ్మమే మన శరీరంలో కూడా ఉన్నది అని చెబుతున్నారు. అటువంటి ప్రాణో శరీరః భారూప సత్య సంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యాత్తః. సర్వము వ్యాపించి ఉన్నది బ్రహ్మము అని చివరికి చెప్పాడు. అని చెప్పేసేసి ఆ తర్వాత ఇంకో విశేషంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే అవాక్యనాదరః, ఇది ఒక విశేషం. అవాక్యనాదరః, అవాక్యనాదరః ఏమిటంటే వాక్ ఇంద్రియము లేనిది, సంభ్రమము లేనిది, వాక్ ఇంద్రియము లేనటువంటిది. ఏమిటి వాక్ ఇంద్రియములు లేనటువంటిది అనేటువంటిది ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఏమిటంటే అసలు చెబుతున్నది ఏంటంటే ఈయన ప్రారంభం నుంచి సగుణ బ్రహ్మోపాసన అసలు చెబుతుంది. సగుణ బ్రహ్మోపాసన, సగుణ బ్రహ్మం అంటే ఒక రూపం అదనమాట. సగుణ బ్రహ్మ ఇదే విశిష్టాద్వైతంలో సగుణ బ్రహ్మాన్ని ఉపాసించడం ప్రధానమైన లక్షణం. అది మరి సగుణ బ్రహ్మం అంటే ఒక రూపం ఆకారం చెప్తాం. అందుకని మనకు ఉదాహరణగా కూడా ఇప్పుడు ఇందా శాంతాకారం భుజగశయనం అని చెప్పుకున్నాము. నిన్న కూడా భూపాదౌ యస్య నాభిః చెప్తాం. ఒక ఆకారాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇదంతా ఏంటి, సగుణ బ్రహ్మం. నిర్గుణ బ్రహ్మంలో ఏముంటుంది అని అంటే నిర్గుణాలు, దానిలో గుణాలు ఏముండవు, త్రిగుణాల్లో ఏమి ఉండదు. అందుకనే లలితలో కూడా ఆ నిర్గుణ బ్రహ్మానికి లలితలో 60 నామాలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మానికి లలితలో
ఆ నీ అక్షరంతో ఆ నామాలు ఉంటాయి. ఒక 60 ఉన్నాయి లలితలు. నీరాకారాగ వచనే నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార. ఇవన్నీ ఏంటనమాట? నిర్గుణ బ్రహ్మాలు. సగుణ బ్రహ్మం ఉన్నది. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మం ఎలా ఉంటుంది, సగుణ బ్రహ్మం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమైంది. ఇప్పుడు ఈయన చెబుతున్నది, శాండిల్య మహర్షి చెబుతున్నది సగుణ బ్రహ్మోపాసన చెబుతున్నాడు. చెబుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి అవాక్యనాదరహ అని చెబుతున్నాడు. ఏమిటి అనాదరహ అనేటువంటి ఈ పదానికి? అవాకి, ఇక్కడ అవాకి, ఇక్కడ ఏంటంటే అవాకి అంటే వాక్కు ఏమిటనమాట? ఇంద్రియములు అనేటువంటి విషయాల గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిర్గుణ స్వరూపం కూడా కనపడుతూ ఉన్నది ఈ సూత్రంలో. ఈ బ్రహ్మంలో నిర్గుణ బ్రహ్మం కూడా వస్తున్నది. అవాకి అంటే వాక్ ఇంద్రియము లేనివాడు. ఆ బ్రహ్మము వాక్కు ఇంద్రియము లేనటువంటి వాడు. మనం ఇందులో వస్తుందన్నమాట. ఏది? శివోఖంలో నిర్వాణ షట్కంలో చాలా చెప్పుకుంటూ వచ్చాడు. నాకం నాకం ఇదంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. అక్కడ దీనిలో కూడా బృహదారణ్యోపనిషత్తులో కూడా నా శబ్దం, నా స్పర్శం, నా రూపం, ఈ విధంగా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ బ్రహ్మం యొక్క లక్షణాలు. అయితే దీనిలో ఈయన ఏం చెబుతున్నారంటే ఈ నిర్గుణ స్వరూపం కూడా వాక్కు ఇంద్రియము లేనివాడు. వాక్కు ఇంద్రియం లేనివాడు బ్రహ్మము. వ్యావహారిక దృష్టి అన్నీ ఉన్నాడు, కానీ వాక్ ఇంద్రియము లేనివాడు. అనగా వాక్ ఇంద్రియము ఉన్నది అని అంటే సగుణ బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. వాక్ ఇంద్రియం లేనివాడు అని అంటే నిర్గుణ బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు? అవాకి అంటే వాక్ ఇంద్రియం లేనివాడు అంటే నిర్గుణ బ్రహ్మాన్ని చెబుతున్నావయ్యా నీవు అని. నిర్గుణ బ్రహ్మాన్ని చెబుతున్నాడు. ఈ నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పిన తర్వాత ఏమిటనమాట చెబుతున్నాడు దీనిలో విశేషం? పారమార్థిక దృష్ట్యా వీటన్నిటికీ అతీతుడు అని ఈ విధంగా చెబుతూ నిర్గుణ సగుణ రెండు వస్తాయి అనమాట. దీనిలో సగుణం కూడా వస్తుంటుంది అనమాట. సంభ్రమం లేనటువంటి వాడు కూడా, అనగా అర్థం ఏమిటనమాట? భయము లేనటువంటి వాడు అనేటువంటి అర్థం అనమాట. ఇక్కడ దీని చెప్పేది ఏమిటంటే అవాకి అని అంటే వాక్ ఇంద్రియాలు లేనివాడు అనివాడు, అనగా నిర్గుణ స్వరూపము. అనాదరహ, అనాదరహ అంటే శాంత స్వభావము, అనగా ఇక్కడికి వచ్చేటప్పటికి సగుణ బ్రహ్మము. ఇది అవాకిలోనే నిర్గుణ బ్రహ్మం చెబుతున్నాడు, అనాదరహలోకి వచ్చేటప్పుడేమో సగుణ బ్రహ్మం చెబుతున్నాడు. ఒకే మంత్రంలో రెండు చెబుతున్నాడు. సగుణ నిర్గుణాలు రెండు చెబుతున్నాడు. వాగింద్రియం లేనిది ఒకటి, సంభ్రమం భయము లేనటువంటిది ఇంకొకటి. రెండు మాటలు చెబుతున్నాడు. ఈ రెండు మాటలు చెప్పి దీనిలో ఏం చెబుతున్నాడంటే దీనిలో విశేషం, దీనిలో వాక్ ఇంద్రియం లేనివాడు, ఇక్కడ వాక్ అంటే అది ఒక్కటే కాదు సర్వేంద్రియాలు అని కూడా అర్థం. అనాదరహ అంటే శాంత స్వరూపుడు, అనగా అవాకిలోనేమో నిర్గుణుడు, అనాదరహలోనేమో శాంత స్వరూపుడు. ఈ శాంత స్వరూపుడు అనటానికి ఉదాహరణగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృత్యానగమ్యం వందే విష్ణు భవభయనం సర్వలోకైకనాథం. ఇక నిర్గుణుని చెప్పమంటే ఇంకేమున్నది? నిర్గుణుని యొక్క లక్షణాలు మనం నిర్వాణ షట్కం ఒకసారి పెట్టేసామనుకో సరిపోతుంది. ఇక లేకపోతే భగవద్గీతలో ఉన్నాయి కదా 10 మొట్టమొదటి ఒక 2:11 నుంచి ఒక 18 శ్లోకాలు ఉన్నాయి. ఆ 18 శ్లోకాల్లో అచ్చేద్యోయం అదాఖ్యోయం ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు, ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? నిర్గుణ బ్రహ్మం అనమాట అదంతా. ఇక సగుణ బ్రహ్మం దగ్గరకు వచ్చేసాడు, రూపాన్ని తీసుకున్నాడు. కాబట్టి మనకి వచ్చినటువంటి కనబడుతున్నటువంటి మొత్తం దశావతారములు అన్ని సగుణ బ్రహ్మము. ఏవైతే మనకి ఇప్పుడు పురాణాల్లో కనబడుతున్న దేవతల యొక్క రూపాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ సగుణ బ్రహ్మము. ఒక్కొక్క రూపం ఒక్కొక్క విశేషము.
ఆ బ్రహ్మం. రామచంద్రమూర్తి ఉన్నాడు ఒక విశేషం, కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఒక విశేషం. ఇట్లా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా బ్రహ్మం యొక్క విశేషణాలు, సగుణ బ్రహ్మము. ఈ బ్రహ్మం ఎందుకు వచ్చింది ఇట్లా అనేటువంటి రూపాలు అని అంటే, ఒక ధర్మాన్ని ఉపదేశించడం ఒకటి, రెండోది ఏంటంటే ఉపాసన, అది అర్థం. తర్వాత ఉపాసన, రాముణ్ణి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు, కృష్ణుని ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు, అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలైనట్టు ఈ ఉపాసన చేయడానికి మంత్రదీక్షలు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? బ్రహ్మంలోనే కలిసిపోతాయి. బ్రహ్మంలోనే కలిసిపోతాయి అన్నీ కూడా. సముద్రంలోకి ఈ నీళ్ళన్నీ పోతాయి. ఇది నదులన్నీ, నదులు సముద్రంలోకి పోగానే వాటి రూపాలు అసలు మనకు కనపడవు, సముద్రంలో లీనమైపోతాయి. అంటే బ్రహ్మంలో లీనమైపోతాయి అన్నీ కూడా. అదొక నది, ఇదో దానికో పేరు, దీనికో పేరు, దీనికో పేరు, ఇది రాదు. కానీ గమ్మత్తు ఒక విశేషమైంది, అన్ని జలాలే, అన్ని నీళ్లే. ఈ నీళ్ళకి అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఇన్ని పేరు, ఇన్ని పేరు, రకరకాల పేర్లు. అదే మనం చివరికి ఇవన్నీ ఈ నీళ్ళన్నీ కూడా బ్రహ్మంలో కలిసిపోతాయి. ఆ బ్రహ్మంలో కలిసిపోయేటప్పటికి వాటి రూపాలు పోతాయి. అనగా రామచంద్రమూర్తి ఉన్నాడు అనుకో, మనం బ్రహ్మోపాసన చేసుకుంటున్నాం అనుకో, చివరి బ్రహ్మంలో కలిసిపోయేటప్పటికి రామచంద్రమూర్తి రూపం ఏమిటి? చివరికి ఆ బ్రహ్మంలో కలిసిపోతాం. అనగా ఈ రూపం సగుణ బ్రహ్మం ఎందుకు పనికొచ్చింది? బ్రహ్మంలో లీనం కావడం కోసం పనికొచ్చింది. అదే కైవల్యం. అదే శ్రీ కైవల్య పదంబు చేరుడుకు చింతించేదన్ లోక రక్షైకారంభకో అని భాగవతం ప్రారంభం చేశాడు అని. ఆ దశావతారాలు గురించి అంతా చెప్పారు, దానిలో ఉన్న విశేషాలు. అదంతా సగుణ బ్రహ్మం. భాగవతం అంతా సగుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మోపాసన చేయండి, మీకు మోక్షం సిద్ధిస్తుంది. అదే కాక మోక్షం సిద్ధించాలంటే మొట్టమొదట ఒక మూడు ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. వాటి ద్వారా ఆ మెట్లెక్కుతూ వస్తాం. వాటి వలన ఏమిటంటే బ్రహ్మం యొక్క అనుగ్రహం వలన ధర్మ, అర్థ, కామములు, చివరిది 4-5 మోక్షం కూడా సిద్ధిస్తుంది. అది అంత విశేషం వాటిల్లో. ఈ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడం వల్ల చెబుతూ ఇక్కడ రెండు నిర్గుణ సగుణ రెండు చెబుతున్నాడు. అవాకి అనాదరహ. అవాకిలో ఇంద్రియాలు, ఒక వాక్కు చెప్పాడు, వాగింద్రియము. అంటే వాగింద్రియం తీసుకున్నాడంటే మిగిలిన 5 ఇంద్రియాలన్నీ, 5 ఇంద్రియములు లేనటువంటి వాడు అట్లా. అది నిర్గుణ పరబ్రహ్మం. మరి తర్వాత సగుణ బ్రహ్మం. ఈ విధంగా రెండు చెబుతున్నాడు అనమాట. నిర్గుణ బ్రహ్మాన్ని ఇక్కడ చెప్పడం ఒక విశేషం అనమాట. ఏమిటో నిర్గుణ బ్రహ్మాన్ని కూడా ఉపాసన చేసేటువంటి విధానం దీనిలో ఇస్తున్నాడు అనమాట. దీనిలో విశేషంగా ఏమిటంటే, ఈ నిర్గుణ బ్రహ్మము అనేటప్పటికీ ఈశ్వర స్వరూపము, ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపాన్ని గురించి తర్వాత మంత్రంలో చెబుతున్నాడు. ఇట్లా అనమాట. అంటే ఏమిటనమాట, మనకు కనపడుతున్నటువంటిది అంతా కూడా, కంటికి కనపడుతున్నదంతా సగుణ బ్రహ్మము. ఆ సగుణ బ్రహ్మం వెనక వాళ్ళ ఉన్నదే అదంతా నిర్గుణ బ్రహ్మము. ఆ వెనక ఉన్నదంతా నిర్గుణ బ్రహ్మము. ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మం తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు ఏమిటి అంటే మనమే చేశాం. అది అసలు విషయం. మహర్షులే చేశారు. అసలు పరమాత్మ చెప్పండి అని అంటే నిర్గుణ బ్రహ్మం, అది ఒరిజినల్. నిర్గుణ బ్రహ్మం అంటే ఎటువంటి గుణములు లేనటువంటి వాడు అని అర్థం. గుణాలు కనుక ఉంటే ఏమవుతుందంటే మార్పులు చెందుతూ ఉంటుంది. గుణాలు ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆయన ఏకవింశతి అవతారాలు అన్నాడు, 21 అవతారాలు గుణాలు తీసుకొని 21 అవతారాలు పొందాడు. ఇట్లా అక్కడ దాకా ఎందుకు? త్రిగుణాలను మనం తీసుకుంటాము, త్రిగుణాలతోటి బంధింపబడి ఉన్నాం కాబట్టి మనము ఎన్ని జన్మలు ఎత్తాము, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాము. అదే విషయం గీతలో కృష్ణుడు అర్జునుడు అంటాడు,
నా జన్మలు నాకు తెలుసోయ్, నేను ఎన్ని జన్మలు ఎత్తాను, 21 జన్మలు ఎత్తాను నాకు తెలుసోయ్, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో నీకు తెలియదు అని అన్నాడు అర్జునుడు. ఇదనమాట. ఇదంతా ఏమిటనమాట? దీనికి మూలం సగుణం, త్రిగుణాలు. ఈ త్రిగుణముల వలన అనమాట. కాబట్టి త్రిగుణములు లేకుండా నీవు ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు? అది విశిష్టాద్వైతంలో చెప్తాడు. అది త్రిగుణాలు లేకుండా నువ్వు ఏం చేస్తావు? మరి స్వామివారు రావాలి అవతారాలు, త్రిగుణాలు లేకుండా ఎట్టు వచ్చావు నువ్వు? త్రిగుణాలతోటి కదా, త్రిగుణాలతోటి వచ్చి కదా నువ్వు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే చేసింది నువ్వు. అదేనమాట. దానికి దీనిలో నిర్గుణంలో ఏం చెబుతారు? అద్వైతంలో అయ్యా అది శాశ్వతం కాదు, మరి వచ్చేటట్టు 21 అవతారాలు ఉన్నారు కదా, మరి 21 అవతారాలతో ఇంకా అవతారాలు మిగిలిన దేనికి మరి ఎందుకున్నాడు? కాబట్టి శాశ్వతంగా ఒక అవతారంలో ఉండడు ఆయన. తడొక అవతారం అనగా శాశ్వతం కాదు. కాసేపు ఏమంటాడు, ఇదిగో రాముడు అంటాడు, కాసేపు కృష్ణుడు అంటాడు, కాసేపు వెంకటేశ్వర స్వామి అంటాడు, కాసేపు ఎదంటాడు, అంటే ఏది నిలకడ కాదు. ఇది వాళ్ళు ఎవరు నిర్గుణం, ఎవరు అద్వైతులు అనేది. ఇది తేడా వాళ్ళు అనేది. అది కాబట్టి ఏది ఉండదు కదా. కాబట్టి ఉండేది ఏమిటి? ఒక్కటే, అది నిర్గుణ పరబ్రహ్మము. అది ఒప్పుకుంటారా? అవునే ఒప్పుకుంటాం, అది మాత్రం మేము కాదంటలేదు, కరెక్టే, నిర్గుణ పరబ్రహ్మము అని అంటారు వాళ్ళు. ఆ నిర్గుణ పరబ్రహ్మమే ఇక్కడ మహావాక్యాల్లో చెబుతుంటాం. అది అది వీళ్ళు అద్వైతులు. విశిష్టాద్వైతులు ఏం చెబుతారు? త్రిగుణాలు ఈ విధంగా సగుణ బ్రహ్మం లేదంటే నువ్వేం చేస్తావయ్యా, అవన్నీ ఉంటేనే కదా నువ్వు చేసేది అని వాళ్ళు అంటారు. కాబట్టి మనం ఏం చేస్తామనంటే మనలాంటి వాళ్ళు అది బాగుంది, ఇది బాగుంది. అందుకని ఈయన ఏం చెబుతున్నాడంటే, శాండిల్య మహర్షి అవాకి అనాదరహ నిర్గుణ బ్రహ్మము చెప్పాడు, సగుణ బ్రహ్మము చెప్పాడు. ఇది సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మాలు రెండు బ్రహ్మాలు చెప్పుకుంటూ వచ్చేసాడు. నిర్గుణ బ్రహ్మంలోనేమో ఏమి వాగింద్రియములు అంటే ఇంద్రియములే లేవంటే ఇంకేమి లేవు. అది ఇంద్రియాలే లేవంటే ఇంకా మొత్తం ఏమి లేవు. ఇంద్రియాలు లేవు, అంతఃకరణ చతుష్టయాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏమి లేవు. అవి ఏమి లేనటువంటి వాడు ఎవరనమాట? నిర్గుణ పరబ్రహ్మం. మనకు దీనిలో బృహదారణ్యోపనిషత్తులో వచ్చింది కదా, అననుహు అహ్రస్వం వదీర్ఘ అచక్షు, కళ్ళు లేవు, చెవులు లేవు, పొడుగు వాడు కాదు, పొట్టివాడు కాదు, అణువు అంతటి వాడు కాదు, గొప్పవాడు కాదు. ఎన్ని చెప్పు, 21 చెప్పుకుంటూ వచ్చాడు. నిర్గుణ పరబ్రహ్మ. అదేనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీనిలో సగుణ నిర్గుణ బ్రహ్మాలు రెండు చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఏషమాత్మ అంతర్హృదయే అణీయాన్ వ్రీహేర్వా యవాద్వా సర్షస్రావాద్వా శ్యామాకాద్వా శ్యామ. అబ్బో, కొత్త విశేషం. ఇవేంటి గింజలు వచ్చినాయండి మనకి. ఇక్కడ విశేషం ఏంటంటే మంత్ర సంగతి అట్టి పెట్టి ఒక గింజలు వచ్చేస్తాయి మనకి పంట. ఏమిటంటే దీనిలో ఆత్మను గురించి చెబుతున్నాడు. మరి నిర్గుణ పరబ్రహ్మం అన్నావు కదా, మరి ఎంత ఉంటాడు? కొండంత ఉంటాడా, అణువంత ఉంటాడా? ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెబుతున్నాడు. ఏషమ ఆత్మ, ఆ ఆత్మ పరబ్రహ్మముట అంతర్హృదయే, మన హృదయంలో, అణీయాన్ అణువంత. అణువంత అంటే మాకు లెక్క చెప్పాయా ఎక్కడ ఉంటుందో అని ప్రశ్న వేస్తే చెబుతున్నాడు. ఏమిటంటే వ్రీహేర్వా, వ్రీహి అంటే ధాన్యపు గింజ, అంటే వడ్ల గింజ. ఈ వడ్ల గింజను తీసుకొని దాని ముక్కు, వడ్ల గింజ యొక్క ముక్కు బాగా గుర్తు, వడ్ల గింజలు చూశారు కాబట్టి తెలుస్తుంది. దాని యొక్క ముక్కు అదనమాట. ఆ ముక్కు ఎంతైతే ఉంటుందో అంతకంటే, అంటే అంతకంటే ఇంకా సూక్ష్మం అని ఇంక చెప్పబోతున్నాడు. ఇక గింజలు చెబుతున్నాడు. యవధాన్యపు గింజ కంటే, అయ్యా నీకు వడ్ల గింజ దొరకలేదు, యవధాన్యపు గింజకు పట్టుకో, దానికి కూడా అంతే ఉంటుంది ముక్కు అట్లని. అది దొరకలేదనుకో, ఆవగింజ కంటే, ఆవగింజ తీసుకో. ఇవి దీనికంటే ఏదో సన్నావాలు లేకపోతే రకరకాలు ఉంటాయి కదా, చిన్న చిన్న, అంతకంటే. ఇకపోతే శ్యామాక ధాన్యపు గింజ కంటే, శ్యామాక ధాన్యపు గింజట. ఇది ప్రత్యేకంగా
ఇంకొక శ్యామ అనేటువంటి ఇది ఒక ధాన్యపు గింజ, అది కూడా సన్నంగా ఉండేటువంటి. ఇది ఈ విధంగా ఒక ఉదాహరణలతో చెబుతున్నాడు. అందుకనే దీనిలో మంత్రపుష్పంలో చెప్పండి, మంత్రపుష్పం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ టచ్ అవుతుంది. మంత్రపుష్పంలో ఆత్మతత్వాన్ని చెబుతూ వస్తుంది అనమాట. రైట్, గుడ్. నీవార శూకవర్తన్వి పీతాభస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివః సారీశ్వర పరమేశ్వరాట్. అక్కడ నీవార శూక, అది నీవరికి ధాన్యపు కింద, ఇది మనోట్ల కింద. అంత ఎట్టయితే మూక్కుంటుందో అది అంత అని చెప్తుంది. అంత సూక్ష్మమైనటువంటి వాడు పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మ. అందుకని మంత్రపుష్పంలో చెప్పేది ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మ అని చెబుతున్నాడు. మంత్రపుష్పంలో చెప్పేది ప్రతిరోజు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అర్థం తెలుసుకున్నటువంటి వాడేమో తన్మయత్వం చెందుతాడు. ఏదో మంత్రపుష్పం చదువుతుంటుంటే ఆ అర్చకుడు తన్మయత్వం చెంది దానిలో లీనం అవుతాడు. ఈ తెలియనటువంటి వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మా ఇంట్లో ఉన్న 10 పేర్లు చెప్పాడా లేదా అయినా, అది అసలు వాస్తవానికి ఇంట్లో ఉన్న 10 పేర్లు చెప్పకూడదు. వాస్తవానికి ఏం చెప్పాలంటే కుటుంబం మొత్తం, కుటుంబ అనే పదాన్ని వేయాలి అంతే. కుటుంబ అనే పదానికి 10 మంది ఉంటారు. కుటుంబ అనే దానిలో 10 మంది ఉంటారు. ఇప్పుడు నువ్వేం చెబుతున్నావు, నీ స్వార్థం ఏం చెబుతుందంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి 4-5 వాళ్ళ పేర్లు చెబుతావు, ఇంతే. ఇక వదిలేసింది ఎవరనంటే ఇంకో కొంత మిత్రుడు ఒకడు ఉంటాడు, బంధువు ఒకడు ఉంటాడు, ఇంటికి సంబంధించినటువంటి డీరెస్ట్ ఫ్రెండ్, డీరెస్ట్ బంధువు వీళ్ళు ఉంటారు. ఈ పేర్లు చెప్పమంటే మేనమా పేరు చెప్పవు కదా, ఇంకా చుట్టాలు మీ మామ పేరు చెప్పవు కదా, వీళ్ళందరి పేర్లు చెప్పవు కదా. వీళ్ళందరూ కుటుంబానికి అందరూ కూడా టచ్ అయి ఉంటారు కదా. ఇట్లా అనమాట. ఎంతసేపు నీ 4 పేర్లు చెప్పుకోవడం, చెప్పారు కాబట్టి 4 పేర్లు చెప్పావు కాబట్టి అయ్యా ఆచార్య గారు ఇదిగో గొడవ నీ పళ్ళల్లో 10 అది ఆయన చెప్పలేదనుకో, ఈయన సరిగా మంత్రాలు చెప్పడం లేదంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. వాస్తవానికి కుటుంబ అనేటువంటి అదే పదం ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఆ పరమాత్మను గురించి చెప్పేటువంటి రోజు వింటుంటాం అనమాట. అది దాన్ని ఏమంటారంటే నారాయణ సూక్తము అంటారు. అది మంత్రపుష్పం కాదు. మంత్రపుష్పం అనేటువంటిది అపాముద్ర అపాం పుష్పం వా, అది అపాం పుష్పం, అది మంత్రపుష్పం. వీళ్ళు ఏం చేస్తారు, దీనికి మంత్రపుష్పం అంటారు. కానీ 2 కలిపి చెప్పాలి. సరే ఏదో జరుగుతున్నది అనుకోండి, సరే అవన్నీ పక్కన పెట్టేసాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారు, బ్రహ్మము ఎలా ఉన్నాడు, అత్యంత సూక్ష్మము అని చెబుతున్నాడు. అది అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ అని అంటానికి అవాకీకి ఇక్కడ చెప్పాడు. ఇది ఉదాహరణ వివరణ ఇస్తున్నాడు. అవాకీకి ఇలా ఉంటుంది నిర్గుణ పరబ్రహ్మము అని చెబుతున్నాడు. నువ్వు సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చేస్తూ ఉంటే చివరికి వెళ్ళేది ఎక్కడికి వెళతావు అంటే నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతావని చెప్పడం కోసం. అది నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళ్ళినప్పుడే మోక్ష సిద్ధిరస్తు. అందుకోసము సగుణ బ్రహ్మాన్ని ఆధారంగా చేసుకో. అది అనగా నీవు ఒక మంత్రదీక్ష చేసుకోవాలి, ఒక రూపం కావాలంటే ఆధారం కావాలి కదా. అందుకని అమ్మవారి ఒక రూపము, అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బాలామంత్రం, లేకపోతే ఒక శ్రీ విద్యామంత్రం, ఆంజనేయ స్వామి ఒక మంత్రం, ఇట్లా ఈ విధంగా ఇవి ఆధారాలు చేసుకొని ఈ సగుణ బ్రహ్మం ద్వారా నిర్గుణంలోకి వెళతావు. అది గుర్తు. అదే విషయము భక్తి యోగంలో చెప్పినటువంటి విషయం అది అదనమాట. అందుకని క్లేశ అధికతరం ఒక మాట వేశారు. క్లేశ అధికతరం, నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించడం క్లేశ అధికతరం, చాలా కష్టమైనటువంటిది అని. సగుణ బ్రహ్మము 11వ అధ్యాయం అంతా సగుణ బ్రహ్మం. అలానే 10వ అధ్యాయం కూడా సగుణ బ్రహ్మమే. 10, 11 అధ్యాయాలు సగుణ బ్రహ్మాలు అనమాట. అదనమాట. అది
అట్లా శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమం. శాంతి శాంతి. శుభం భూయాత్. అది